లిటరలీ ఈ టైలరింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాక ఎలా ఉందంటే చెప్పకూడదు. కానీ చెప్తాను. సో, డబ్బులిచ్చి నేర్చుకొని తన్నించుకున్నట్టుందన్నమాట నా పరిస్థితి. సో, కొంతమంది ఏం చేస్తారంటే 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకొచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్స్ పెట్టండి అండ్ చెస్ట్ లూజ్ కూడా వచ్చేసి 40, 42 అలా ఉంటది. సో, అది పాసిబుల్ కాదని ఎన్ని సార్లు చెప్పినా గానీ వాళ్ళు అలాగే చేస్తారు. సో, అలా స్టార్టింగ్‌లో చాలామంది నన్ను అలా విసిగిచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు నేనైతే ఫేస్ మీదే చెప్పేస్తున్నా. అది అస్సలు కాదు, పాసిబుల్ కాదు. మీరు మీటర్ తీసుకొస్తేనే స్టిచ్చింగ్ అయిద్దని చెప్పేస్తున్నాను. సో, ఇప్పుడు తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి ఎలాంటి వారంటే, సో నేను చెప్పకముందే 80 సెంటీమీటర్ క్లాత్ పీసెస్ తన దగ్గర ఉంటుంది. సో 2 తీసుకొస్తాయి అన్నమాట. ఒక్క బ్లౌజ్కే 2 పీసెస్ తీసుకొని వస్తుంది. సో తను అర్థం చేసుకుంటున్నా సైజ్ ఇంత కదా, తనకి సరిపోదు కదా అని చెప్పి అర్థం చేసుకొని 2 పీసులు తీసుకొని వస్తుంది. సో అలా ఉంటే మాత్రం కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, స్టిచ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇలా ఎంత మహా అంటే ఎంత ఒక 20 రూపీస్, ఒక 15 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందేమో మీటర్కి. సో దానికోసం ఎందుకు మనము పక్క వారిని విసిగించేలాగా, వాళ్ళకి విసుగు పుట్టేలాగా చేయడం. సో అలా చేయకండి ఇంకోసారి ఎవరైనా.